నా పైన దాన్ని కొంత నాకు తెలిసిన సమాచారం ప్రకారం వివరించడానికి మీ ముందుకు వచ్చాను. ఏదేమైనా కూడా ఒకటి మాత్రం నిజం, నేను వ్యాపారం చేస్తూ ప్రజాసేవ చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లో ఉంటూ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలు ఏ విధంగా సేవ చేయాలనే దాని మీదనే నేను సంబంధించిన పార్టీ నాయకులతో అందరితో చర్చించి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న తరుణంలో అనుకోకుండా ఎస్ఆర్సి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన శుక్రవారం రోజు అనుకోకుండా వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్లో ఒక క్యూఆర్ కోడ్ కొడితే అది 100 రూపాయల స్టాంపుగా చూడడం, చూసిన వెంటనే ఇంకో కొన్ని స్టాంపులు కొడితే కొన్ని కరెక్ట్గా ఉండడం, కొన్ని తప్పుగా ఉండడం గమనించడం జరిగింది. అందులో భాగంగా 23,50,000 రూపాయలు తప్పుగా ఉన్నట్టు గుర్తించారు. వెంటనే దాన్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ స్టాంప్ అనేది ఒక మన భారతదేశంలో 12-13 రాష్ట్రాల్లో దీన్ని ఈ స్టాంప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈ స్టాంప్ ట్యాంపరింగ్ చేసే పద్ధతి అసలు ఇది ఎలా వచ్చింది, ఇది నిజంగా ఇలాంటి ఈ ట్యాంపరింగ్ కాకూడదు, ఇది చాలా భయంకరమైన నేరం. ఎందుకంటే ముందు మీరే చెప్తారు, తెహల్కా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ రకరకాల స్టాంపులు ప్రింట్ చేసి ప్రజల్ని మోసం, గవర్నమెంట్ ఖజానాకి మోసం చేయడం జరిగింది. అలాంటిది ఏది జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ స్టాంపింగ్ వ్యవస్థ అది 2018లోనే ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కానీ అమెండ్మెంట్ మాత్రం 2020లోనో 2022లోనో అదే అమెండ్మెంట్ వచ్చింది. ఏదైతే అమెండ్మెంట్ వచ్చిందో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ రోజు ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ రోజు నర్సిరెడ్డి అనే వ్యక్తి, సాంబశివరెడ్డి అనే వ్యక్తులకి ఇద్దరికి కూడా కర్నూలులో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది. ఆయన ద్వారా ఏదైతే ఇప్పుడు ఎర్రప్ప అలియాస్ లేదా మీసేవ బాబు అలియాస్ ఎర్రప్ప ఏదైతే ఉందో అతనికి ఏజెన్సీ కట్టబెట్టారు. అంటే ఇది 2020 నుంచి 2024 జరిగిన ఏజెన్సీ ప్రక్రియలో వాళ్ళలో ఉన్న భాగమే. అందులో భాగంగా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో నేను కళ్యాణదుర్గం అభ్యర్థిగా పోవడం జరిగింది. సమయం తక్కువ ఉండడం వల్ల ఎవరు ఏంటి అనేది కూడా చూడడానికి కూడా అవకాశం లేదు. అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆ ఛానల్ ద్వారా దగ్గరకు రావడం, నిజంగా కూడా ఎప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తనే అతను కాదనలేదు, మా పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు, అన్ని రకాలకు కూడా ఉన్నాడు. ఆ రకంగా ఎన్నికల సమయం అయిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. అందరినీ ప్రేమ ఆప్యాయతతో మాట్లాడడం నా అలవాటు, అది మీకు కూడా తెలుసు. ఎవరి విషయంలో కూడా నేను తప్పుగా మాట్లాడిననేది ఉన్నంత వరకు కూడా ప్రేమ, అది చెడ్డవాడైనా మంచివాడైనా నాకు ద్రోహం చేసినా కూడా ప్రేమతో మాట్లాడిస్తాను. అలా ప్రక్రియలో జరుగుతూ వచ్చిన సందర్భంలో నా దృష్టికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. నా పక్కన ఉండేవాడు ఇలాంటి పని చేశాడే, ఎవడైనా కూడా క్షమించకూడదు, ఇది మన వ్యవస్థకి నాశనం చేసే విధంగా ఇది పని చేశాడు కాబట్టి కంప్లైంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం చెప్పారు ఈరోజు రంగయ్య గారు, అతను నాతో ఫోటో తీసుకున్నాడు, అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారితోనూ అలాగే ఇంకొకరితో గవర్నర్ గారితో ఫోటో తీసుకోవడం జరిగింది అని తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా నేను ఒకటే అడుగుతున్నా, రంగయ్యకి సూటిగా అడుగుతున్నా, 11 కేసులు ఈడీ కేసులు అలాగే సిబిఐ కేసులు ఉన్న నాయకుడు మీ నాయకుడు 16 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. అతనిపై ప్రధానమంత్రితోనూ ఫోటోలు తీసుకుంటాడు, అలాగే రాష్ట్రపతితోనూ ఫోటోలు తీసుకుంటాడు, కేంద్ర మంత్రులతోనూ ఫోటోలు తీసుకుంటాడు. నువ్వు పోయి అతనితో ఫోటో తీసుకుంటావు అంటే 16 నెలలున్న జైల్లో ఉన్న వ్యక్తి ఫోటోలు తీసుకుంటే నీది తప్పు లేదు. కానీ నాకు తెలియదు బాబు, నాకు తెలిసిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి అతన్ని లోపల అరెస్ట్ చేయించిన మమ్మల్ని తప్పంటావా? ఖచ్చితంగా ఏదైతే మీసేవ బాబు చేశాడో 100% తప్పు చేశాడు కాబట్టే అతను క్షమించుకోకుండా ఏ రకం కూడా ఆలోచన చేయకోకుండా మా పార్టీ కార్యకర్త అయినా కూడా జైల్లో పెట్టించి ఏర్పాటు చేశాం. నీలాగా నీ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏ రకంగా ఎన్నుకొచ్చుకొచ్చావు, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు కూడా నువ్వు చేసావు. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ లాడ్స్ ఏదైతే వచ్చాయో
ఏ రకంగా దుర్వినియోగమైనవో అన్నీ కూడా నీకు తెలుసు. నేను అదన్నీ చెప్పి మీ అందరూ సమయం కూడా వృధా చేయాలనే చేయదలుచుకోలేదు. ఏదేమైనా కూడా అన్ని రకాలకు కూడా ఈ స్టాంపులు ఫ్రాడ్ జరిగిన విషయాన్ని ఖచ్చితంగా నిజం, అది కేసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్ని రకాలకు కూడా విచారణ జరుగుతుంది. ఏదైనా కూడా ఎర్రప్ప ఈ స్టాంప్ మోసాలకు పాల్పడ్డారని మొదట మేమే కంప్లైంట్ చేశాం పోలీస్ స్టేషన్లో. మాకెవరో చెప్తే మేము కంప్లైంట్ చేయలే. ఇంకొక విషయం ఈరోజు రంగయ్య గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇది 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది అని చెప్పాడు. 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంటే నువ్వే దీంట్లో కుట్రదాడుగా నేను చెప్పాలి. ఎందుకంటే స్టాంపు ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే. ఈ నర్సిరెడ్డి, సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి. వాళ్ళ ద్వారానే నీ నీ ఇదేమన్నా ఈ స్కామ్ నడిపించావా, లేదా ఈ మీ సేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగా చేయించి నా మీద రుద్దొచ్చనే అభిప్రాయం ఏమన్నా చేసావా అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఒక స్టాంప్ చూపించారు. స్టాంపు ఒక మీడియా, ఒక ఏది మన సోషల్ మీడియాకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో మా స్టాంప్ ఇలా చూపించారు. ఒకటి మాత్రం నిజం, ఇది ఏ ఒక్క స్టాంప్ కూడా నా స్టాంపు బయటికి వెళ్ళిందంటే ఒకటి మాత్రం గమనించండి, ఇది బయటికి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఈ స్టాంపు నా దగ్గరైనా ఉండాలి, లేకపోతే నేను సంబంధిత బ్యాంకులోనో ఇంకో చోట ఫిలప్ చేసిన తర్వాత ఉండాలి. కానీ ఖాళీ స్టాంప్ చూపించారు వాళ్ళు. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, అన్ని చోట్ల వీడియో కూడా డిస్ప్లే అయింది. ఇది పెద్ద నేరం. అంటే ఖాళీ స్టాంప్ వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే ఈ కుట్ర అంతా వెనక నుంచి ఎవరో నడిపించారు. ఈ కుట్రను నడిపించి ఇది మొత్తానికి ఇది ఒక పెద్ద ఇది స్కామ్గా తయారు చేసి ఏదైతే ఉందో ఆ విధంగా దీన్ని వీళ్ళు తీసుకెళ్లారనేది ఖచ్చితంగా ఇది నిజం. ఈ స్కామ్ మాత్రం మనం ఒకటే చూడాల్సింది, మీ సేవ బాబుతో పాటు ఈ రంగయ్య కావచ్చు, లేదా కర్నూలులో ఉన్న స్టాక్ హోల్డింగ్ కంపెనీ కావచ్చు, లేదా ఇతరతరలో ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా ఇదే మా ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడగడం జరిగింది. ఒక సంస్థ ద్వారా ఏదో సిబిఐ అంటారు, లేకపోతే ఏసీబీ అంటారు, లేకపోతే సిట్ అంటారు, ఏదైనా కానీ లేదా సిఐడి ఏదైనా కానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము నిజాయితీగా ఉన్నాం. ఖచ్చితంగా ఆ నిజాయితీని మేము రుజువు చేసుకుంటాం. మాకు ఎందుకంటే మీ మాదిరి తప్పించుకొని పరిగెత్తే రకం కాదు. మేము ఎక్కడో చంపి బాడీని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసే వ్యక్తిత్వాలు కాదు మాది కానీ మా నాయకుడిది కానీ. నిజాయితీమైన పరిపాలన చేస్తాం, అభివృద్ధి బాటలో నడిపిస్తాం, పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని కూడా వెలుగు నింపుతామనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలాగే నీకు కొన్ని పత్రికల్లో, ముఖ్యంగా సాక్షి పత్రికలో ఏదైతే ఉందో వివేకానంద రెడ్డి హత్య కేసును ఎలా చిత్రీకరించారో మీరు చూశారు. గుండె నొప్పి అంటారు, కత్తిపోటు అంటారు, ఎవరో చంపారంటారు, చంద్రబాబు చంపారంటారు, రకరకాలుగా ప్రచారం చేసి తీరా చూస్తే ఆయన కూతురు కావచ్చు, అలాగే ఆయన చెల్లెలు కావచ్చు, ఇది చంపిండేది మా వాళ్ళే, మా కుటుంబ సభ్యులే అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి నీచ సంస్కృతి ఉన్న నువ్వు మా మీద ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మా నిజాయితీని నిరూపించుకునే పక్షంలో ఏదైనా నిజంగా తప్పు చేశానంటే మాత్రం మీ అందరికి కూడా క్షమాపణ చెప్పి నేను మొత్తానికి తప్పుకుండే పరిస్థితి చేస్తాను తప్ప ఎక్కడ కూడా మా కంపెనీ, నాకు సంబంధించిన కంపెనీలో కూడా 20,000 మంది పనిచేస్తున్నారు, 20,000 కుటుంబాలు. మేము కోట్ల కొద్ది ట్యాక్సులు కడతాం. ట్యాక్సులు ఎగ్గొట్టే కట్టడం కాదు, కనీసం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అన్ని రకాల్లో కూడా 300 కోట్ల పైన ట్యాక్సులు కడతాం. మేము ఏదో ఊరినే చేసి రకరకాలుగా వచ్చి నేను పంచాల్సిన అవసరం లేదు. ట్యాక్సులు కట్టిన డబ్బే ఏదైనా ఉంటే సోషల్ వెల్ఫేర్కి వాడతాను తప్ప ఇతర అక్రమంగా చేసే డబ్బు కాదు. మీరు కూడా కష్టపడి పనిచేయండి. ఎవరికైనా కానీ వ్యవస్థలు చాలా ఉన్నాయి. నాదన్నా చిన్న కంపెనీ, నాకన్నా 100 కంపెనీలు, పెద్ద కంపెనీలు మన భారతదేశంలో ఉన్నాయి. మన భారతదేశ గౌరవాన్ని కాపాడడానికి మేము పనిచేస్తున్నాం తప్ప ఏదో అక్రమంగా చేయడానికో మన భారతదేశాన్ని బాగుండాలనే ఉద్దేశంతోనే అన్ని పనులు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, ఏదైనా కూడా అవినీతి ఆరోపణలు నిజంగా ఇది నాకు బాధించింది, చాలా బాధాకరం అనిపించింది. నేను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నా మా ప్రాంతాన్ని, మా నియోజకవర్గాన్ని కూడా చాలా చోట్ల కూడా స్వయాన వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ అడుగుతున్నా. సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు మా ముఖ్యమంత్రి గారిని అడిగి చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. రకరకాల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ ఒకటొకటిగా వస్తున్నాయి. ఈ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా ఇతన్ని దెబ్బ కొడితే మొత్తం పోతుంది. ఎందుకంటే కొంత పాజిటివ్ ఇతని పైన ఉంది కాబట్టి ఈ పాజిటివ్నెస్ తగ్గించాలి.
ఏదో రకంగా ఇతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మీరు మీ నాయకులందరూ పన్నిన కుట్రలోనూ భాగమే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. స్టాంపు ఏదైతే ఉంటుందో ఈ స్టాంప్ సంబంధించిన ఒకటి ఇది ఉంటుంది, ఏది మన పోర్టల్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. కానీ గడిచిన 3 రోజుల నుంచి ఆ యాపే బ్లాక్ చేశారు. ఇదొక షాకింగ్. ఆ యాప్ ఎందుకు పనిచేయలేదంటే దాని దగ్గర ఆన్సర్ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఖచ్చితంగా వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలి, నిజానిజాలు తేల్చాల్సింది. ఈ కుట్ర అక్కడి నుంచే ప్రారంభమైంది. ఖచ్చితంగా ఈ స్టాంపింగ్ అనేది ఏదైతే ట్యాంపర్ అయిందో ఇది ఖచ్చితంగా ఇది చాలా పెద్ద నేరం. డబ్బు చిన్నదైనా నేరం మాత్రం పెద్దదే. దీన్ని ఎవరు కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా కళ్ళందరూ ప్రజలు కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు ఇమ్మీడియట్గా పోలీస్ వ్యవస్థకు కానీ లేదా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా పోలీస్ వ్యవస్థకు తీసుకెళ్లడమా లేదా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడమా ఇవన్నీ కూడా చేస్తాం. ఇలాంటి మోసాలకు పోవద్దండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. నా మీద బురద జల్లితే వాళ్ళకు వచ్చేది లాభం కానీ ప్రజలకు వచ్చేది నష్టం. నా మీద బురద జల్లే అభిప్రాయం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపైన మీ అందరిపైన ఉంటుందనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఒక యాప్ పనిచేయలేదంటే, ఇప్పుడు మీ టీవీ ఛానల్ యాప్ పనిచేయలేదంటే ఎవరు తప్పంటారు చెప్పండి. అది ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చారు కదా, అది ప్రైవేట్ ఏజెన్సీకి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇచ్చారు. అతని ఇష్టం కదా. అతనే ఏమన్నా ఏదైనా చేసి ఎంక్వైరీ చేసి బంద్ చేసుకున్నాడేమో, ఇట్లాంటి ఫ్రాడ్లు బయటకు వస్తున్నాయేమో అని, ఫ్రాడ్ చేశానని. అతను ఎన్ని చేశాడు? వాళ్ళే 10 రోజుల క్రితము కర్నూలు నుంచి ఆ ఏజెంట్ వచ్చి ఎంక్వైరీ చేసిపోయాడు. కనీసం మిమ్మల్ని అలర్ట్ చేయలేదు, పోలీసులకు చెప్పలేదు. మరి అతని మీద కూడా ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇది మా దృష్టికి నిన్ననో ఎప్పుడో చెప్పారు. 10 రోజుల నుంచి ఇది ఎంక్వైరీ చేస్తున్నారని. ఆ ఎంక్వైరీ చేసి అతను ఏం చేయాలి, నిజంగా నేరం జరిగినా లేదా మంచి జరిగినా అది ఎస్పీ దృష్టికో కమిషనర్ దృష్టికో తీసుకెళ్ళి చెప్పాల్సిన బాధ్యత అతని పైన ఉంటుంది. ఆ పని నాకు తెలిసి ఎక్కడ కూడా చేసినట్లేదు. చేసింటే పోలీసు వాళ్ళన్నా కూడా చెప్పాలి, లేదా కమిషనర్ దగ్గర చెప్పాలి. కానీ నాకు తెలిసి ఇలాంటి పని చేయలేదంటే వీళ్ళు ఏదో బ్లాక్మెయిల్ చేయడానికి, ఎవరైతే ఈ స్కామ్ చేసి ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇతరుల మీద నెట్టడానికి వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేశారనే దాన్ని కూడా అనుమానం పడాల్సిన అవసరం ఉంటుంది. దీని వెనక చాలా పెద్ద హస్తాలే ఉన్నాయి, పెద్దవాళ్ళే ఉన్నారు. మీరు ఒక్కటే గమనించండి, పూర్తిగా మీ ఆత్మకు తెలుసు. నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, దీని వెనక భారీగా ఉండి దీన్ని వ్యవస్థనంతా డైవర్ట్ చేయడానికి లేదా నాశనం చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది నా అభిప్రాయం. నేను ఇప్పటిదాకా అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా కంప్లైంట్ అతని మీద కూడా మీ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజెప్పాను. ఇంకా కూడా కంప్లైంట్ కూడా రిటర్న్ కంప్లైంట్ కూడా పంపిస్తాను ఖచ్చితంగా. అది విచారణ చేస్తున్నారు, విచారణలో ఖచ్చితంగా తేలుస్తారు. అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి, రంగయ్య లేదా మీసేవ బాబునా ఎవరు అనేది ఖచ్చితంగా అది విచారణలో వస్తుంది. ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా నాకన్నా ముందు మీకే తెలుస్తాయి. ఖచ్చితంగా తెలియజేస్తాం. ప్రతి ఒక్కటి కూడా వైట్ ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క రూపాయి కూడా పోలీస్ వాళ్ళకి సమర్పించడం జరిగింది. అన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డు ఉన్నాయి. ఇవ్వలేదు. అదే ఇప్పుడు ఆలోచన వాళ్ళకి అడుగుతాను, నేను మా కంపెనీ వాళ్ళని అడుగుతా ఏమన్నా ఇవ్వచ్చు, లేదా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఇస్తాను. అది నిజంగా నిన్న నేను డిస్ప్లే చూపించినట్టున్నారు మీకు. అదొక బ్యాంకుకి ఇచ్చిన డాక్యుమెంట్. అది బ్యాంకుకి ఇచ్చిన డాక్యుమెంటు ఎంటీ బాండు ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గరకు వచ్చిందంటే మనం మీడియాను కూడా అడగాలి కదా. మీరు కూడా ఇన్ని చట్టాలు మీకు తెలుసు.
ఈ ఎంటీ బ్యాండ్ పేపర్ వాడితే ఎట్లనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చాలా నేరం అది. నా ఇంట్లో నేను తీసిన బాండ్ కూడా ఉండకూడదు. మీ దగ్గర రాకముందే దాన్ని ఫోటో తీసి Yes. ఇది చేసి మీకు ఫోటో తీశారా ఇంకోటి తీశారా అనేది తెలియదు. నా ఎస్ఆర్సి మా వాళ్ళు ఎస్ఆర్సి ముందు ఉన్న బాండే చూపించారు అక్కడ. అది కూడా ఎంటీ బాండ్. ఏదో ప్రింట్ అయ్యిండే ఏదో ఉంటే ఆడ దొరికిందిలే తెచ్చుకున్నారులే అనుకోవచ్చు. ఎంటీ బాండ్ వచ్చింది. ఆ ఎంటీ బాండ్ రావడం అనేది తీవ్రంగా వాళ్ళు ఏదైనా ప్రింట్ చేసుకొని అది కూడా మా లాంటి సంతకాలు పెట్టుకొని మా లాంటి ఇంకొక ఆరోపణ చేసే కూడా అవకాశాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఈ ఎంటీ బాండ్ అనేది క్రిమినల్ క్రైమ్. ఇది పెద్ద క్రైమ్. ఇది దీన్ని ఖచ్చితంగా మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇలాంటి వైట్ కాలర్డ్ పీపుల్ ఏదైతే ఇలాంటి క్రైములు చేస్తుంటారో వాళ్ళందరూ కూడా శిక్ష పడేటట్టు అందరూ కూడా మనం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా శిక్ష పడే దాంట్లో మీరు కూడా ఏదైతే మనం నిజాయితీగా చెప్పగలుగుతామో ప్రజలకి, వ్యవస్థలన్నీ కూడా మారుతున్నాయి. మనకు గొప్ప ప్రధానమంత్రి మన దేశానికి వచ్చాడు. మన ప్రపంచమంతా కూడా మన ప్రధానమంత్రి వైపు చూసేటట్టు ఉన్నది. ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి చీడపురుగులను ఎక్కడ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను.